हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम। ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ కి సంబంధించి మన గతంలోనే ఒక విషయం చెప్పుకున్నాం కదా, స్పౌస్ పెన్షన్స్ అంటే ఎవరైతే 2023 డిసెంబర్ 1వ తారీఖు నుంచి 2024 అక్టోబర్ 30వ తారీఖు వరకు పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భర్త ఎవరైతే ఉన్నారో వారి భార్యలకు కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది కదా। దానికి సంబంధించి మనకి గత ఏప్రిల్ నెలలో లాస్ట్ వీక్ నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది। అదేవిధంగా మిగిలిపోయిన వాళ్ళకి ఈ మే నెలలో కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేయడం జరుగుతుంది। సో ఈ పెన్షన్స్ ఎప్పుడు వస్తాయని అందరూ ఆతృతగా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా। సో ఈ కొత్త పెన్షన్స్ అనేది ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాము। మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు। మొదటగా ఈ స్పౌస్ పెన్షన్ సంబంధించి మనం చూసుకుంటే ఎవరికైతే మనం ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాళ్ళందరికీ మనకి ఆటోమేటిక్గా నోటీసులు కూడా జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది। ఆ నోటీస్లో మనకి జూన్ 1వ తారీఖున మీకు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి మనకి వాళ్ళకి ఇంటిమేషన్ నోటీస్ కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది। అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే మనకి జూన్ 1వ తారీఖున అంటే మనకి ఏప్రిల్లో స్టార్ట్ చేశారు, ఈ మే నెలలో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కదా। సో దీనికి సంబంధించి మనకి జూన్ 1వ తారీఖున అయితే ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే ఎవరైతే ఇందాక చెప్పుకున్నటువంటి 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు ఈ మధ్యలో పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి ఆ భర్తల తాలూకు భార్యలకైతే మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది। మరి ఇంకా మిగతా కేటగిరీలకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని అయితే అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా। దానికి సంబంధించి కూడా మనకి త్వరలోనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది। నేను మరలా మీకు వీడియోలు అయితే తెలియజేస్తూ ఉంటాను। అదేవిధంగా ఈ ఇచ్చినటువంటి డేట్స్కి ముందర అంటే ఎవరైతే 2023 డిసెంబర్ కంటే ముందు చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అని కూడా అంటున్నారు కదా। సో మంచి విషయం ఏంటంటే ఒకటి మనకి స్కీమ్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు। ముందుగా పెన్షన్స్ ఎవరైతే చనిపోయారో వెంటనే వాళ్ళకి స్పౌస్ పెన్షన్ అయితే అప్లై చేయడం జరుగుతుంది, వాళ్ళకైతే కంటిన్యూ అవుతున్నాయి। అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి తేదీల మధ్యలో కూడా ఎవరికైతే చనిపోయినారో వాళ్ళకు కూడా ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మిగతా వాళ్ళకి అసలు పెన్షన్ తీసుకోకుండా భర్తలు చనిపోయి వితంతువులు ఉంటారు వాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి, మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా మనకి పెన్షన్ అయితే ఒకటి మనకి గవర్నమెంట్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది। సో ఏదైనా కొంచెం ఓపు పట్టాల్సిన అవసరం అయితే ఉంది। మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై।